తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునేటటువంటి మహానాడు వేదిక మీద నుండి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అండ్ మహానాడు వేదిక మీద, అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆసీనులైన వేదిక మీద మాట్లాడే అవకాశం వస్తే ఆ పార్టీని అభిమానించే వాళ్ళు, ఆ పార్టీలో పనిచేసే వాళ్ళు ఒక గొప్ప హానర్గా భావిస్తూ ఉంటారు, ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ ఉంటారు. అయితే అట్ ద సేమ్ టైం ఆ చంద్రబాబు గారు ఉన్న వేదిక మీద నుంచి, మహానాడు వేదిక మీద నుండి కిరాకార్పి అని ఒక ఆయన ఉంటారు కదా, ఆయన ఏదో చేపల పులుసు అంటుంటారు, ఆయనే కదా కిరాకార్పి అని నోటికి ఏది వస్తే అవబోతూ మహిళలను మరీ దారుణంగా మాట్లాడుతూ ఉంటారు కదా. అసలు ఎట్లా మాట్లాడగలుగుతారో ఇంత దారుణంగా, నిజంగా అర్థం కాదు. అట్లా మాట్లాడుతూ ఉంటారు ఆయన కిరాకార్పి అని అతను కూడా. ఆయనతోటి ఆ వేదిక మీద నుంచి మాట్లాడించడం, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా, కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా చివరికి మన ప్రభ ఇక్కడి వరకు తగ్గిపోయిందా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేసి మరి ఇక్కడి వరకు తగ్గిపోయిందా, చివరి కిరాకార్పి లాంటి వాళ్ళను కూడా మహానాడు వేదిక మీద నుంచి మాట్లాడించే పరిస్థితికి వచ్చేసామో మనము అని చెప్పి తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా నచ్చడం లేదు. కారణం ఏంటి? ఆయన బదులు ఇంకెవరైనా టీడీపీలో యాక్టివ్గా పనిచేసి హుందాగా మాట్లాడే వాళ్ళని కనుక మాట్లాడించి ఉండింటే ఇంత అసంతృప్తి వ్యక్తం చేసేవాళ్ళు కాదేమో ఈ టీడీపీ క్యాడర్ కూడా. కానీ కిరాకార్పి అనే వ్యక్తి ఒక కాంట్రవర్షియల్, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు. ఆయన వల్ల తెలుగుదేశం పార్టీకి డ్యామేజే కానీ రవ్వంత కూడా మంచి జరగదు, రవ్వంత కూడా పాజిటివ్ ఉండదు అని చెప్పి చాలామంది టీడీపీ క్యాడరే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. మామూలుగా ఈ మహానాడు అయితే తెలంగాణకి చెందిన ఒక వ్యక్తి ఉంటుండే, అంటే ఆ పార్టీ శ్రేణులకి ఎంటర్టైన్మెంట్ అందించడానికి, ఆయన పేరు ఏదో ఉంది, నర్సిరెడ్డి అనే ఒక వ్యక్తి ఉంటుండే, బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తుండే ఆ పార్టీ వాళ్ళ అభిమానులకు. ఏదో మామూలుగా మహానాడు వేదికల మీద ఆయన జబర్దస్త్ కామెడీ చేసినట్లు చేస్తుండే మాటలతోటి. బహుశా ఆయన కనిపించలేదు, ఆయన మనం మాట్లాడారు, ఆయన కనిపించట్లేడు. మరి ఆ టీటీడీ బోర్డు మెంబర్ కూడా చేసినట్టున్నారు ఆయన. మరి ఆయన వచ్చిండో లేకుంటే ఈరోజు ఏమన్నా మాట్లాడతారో తెలియదు కానీ, బట్ ఈ కిరాకార్పితో అయితే మహానాడు వేదిక మీద మాట్లాడుతుంటే ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థం కావట్లేదు. అంత పెద్ద వేదిక మీద ఇట్లాంటి వాళ్ళు ఏం మాట్లాడతారు? ఏదో నోటికి ఏదైతే అది మాట్లాడినట్లు కాదు కదా. సో మొత్తం మీద అయితే మహిళల గురించో లేకపోతే ఇంకేదైనా హుందాతనం గురించో, హద్దు దాటి మాట్లాడడం గురించో పదే చంద్రబాబు గారు, లోకేష్ గారు ఎన్నిసార్లు చెబుతూ ఉంటారు. చివరికి అన్ని హద్దులు దాటేసిన ఇటువంటి వాళ్ళను అటువంటి వేదికల మీద మాట్లాడించడం ఏంటో మీకు నాకెందుకు వాళ్ళ క్యాడర్కి అర్థం కావట్లేదు.